వెల్కమ్ బ్యాక్. హోదా గురించి నిలదీస్తే నోరెత్తని పార్టీలు రాబోయే ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని జనం ముందుకొస్తాయి? జనం సెంటిమెంట్ కు విలువ ఇవ్వని పార్టీలు ఓట్ల కోసం ఎలా ప్రచారం చేస్తాయి? హోదా గురించి ప్రజలు నిలదీస్తే ఏమని సమాధానమిస్తాయి? కేంద్ర రాష్ట్రాల అధికార పార్టీలే కాదు, ప్రతిపక్ష పార్టీలకు ఇదే ప్రశ్నలు వేస్తే ఏం సమాధానం చెప్తారు? ప్రత్యేక హోదా రాష్ట్ర భవిష్యత్తునే కాదు, రాజకీయ పార్టీల భవిష్యత్తును కూడా నిర్దేశించనుందా? ప్రత్యేక హోదా అన్నది కేవలం రాజకీయాలు చేయటానికి ఓ మాధ్యమంగానే పార్టీలన్నీ చూస్తున్నాయి తప్ప దాన్ని ప్రజల సెంటిమెంట్ గా గుర్తించడం లేదు. అధికార పార్టీలు ప్రత్యేక హోదాను ఆ విషయాన్ని రాజకీయంగా చూస్తున్నాయి కాబట్టి తమ అభిప్రాయానికి విలువనివ్వటం లేదన్నది వాళ్లకు తెలియంది కాదు. ఎవరు పట్టించుకోకపోయినా జనాల్లో మాత్రం ప్రత్యేక హోదా అన్నది బలమైన సెంటిమెంట్ గా ఉంది. దాన్ని మాత్రం ఎవరూ కాదనలేరు. నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హోదా అన్నది ఏమిటో తెలియకపోవచ్చు, దానివల్ల కలిగే ప్రయోజనాలేమిటో అవగాహన లేకపోవచ్చు. కానీ అదంతా వేరే సంగతి. ఇప్పుడు ప్రత్యేక హోదాతోనే తమకు తగిలిన గాయం మానుతుందని వాళ్ళు నమ్ముతున్నారు. వాళ్ళు కోరింది ఇచ్చేస్తే ప్రజల్లో ఓ సానుకూలత వస్తుంది. విభజనతో అన్యాయమైపోయిన రాష్ట్రానికి కేంద్రం ఆదుకుంది అన్న భావన కలుగుతుంది. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి భారీ పన్ను రాయితీలు వస్తాయని, వాటితో పాటు కంపెనీలు పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయని, వాటి వెనుకే లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయన్న భావన వారిలో ఉంది. అందుకే హోదా కోసం అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. హోదా కన్నా, వాటితో వచ్చే ప్రయోజనాల కన్నా, హోదాతో వచ్చే కంపెనీలు ఉద్యోగాల కన్నా తక్షణ ప్రయోజనాలు కలిగించే ఎంత భారీ ప్యాకేజీలు ఇచ్చినా ప్రజల్ని సంతృప్తి పరచలేరు. ఎందుకంటే ప్రజలకు తమకు హోదాతోనే న్యాయం జరుగుతుందన్న నమ్మకంలో ఉన్నారు. అంతేకాదు, 3 ఏళ్లుగా ఏపీకి భారీ ప్యాకేజీలు ఇచ్చామని కేంద్రం చెప్పుకుంటోంది. హోదాను మించిన ప్యాకేజీలు రాబట్టామని రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కొట్టుకుంటోందే తప్ప అసలు ఆ ప్యాకేజీతో వచ్చిన ఫలితాలు ఏమిటన్నది ప్రజల ముందుకు రాలేదు. 3 ఏళ్లుగా ఇంత భారీ ప్యాకేజీ ఇచ్చినా దానివల్ల రాష్ట్రానికి ఈ మేలు జరిగింది అని చెప్పడానికి ఒక్కటి లేనప్పుడు ప్రజలు ప్యాకేజీ గురించి ఎందుకు ఆలోచిస్తారు? అందుకే అంకెల రంకెలేసే ప్యాకేజీల కన్నా ప్రత్యేక హోదాయే మేలని నమ్ముతున్నారు. విభజనతో కునారిల్లిపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్నది ఎప్పటికీ ఒక సెంటిమెంట్ గానే ఉంటుంది. విభజన గాయంతో రగిలిపోతున్న ప్రజలకు హోదా ఒక ఓదార్పు అవుతుంది. మిమ్మల్ని బలవంతంగా వెడగొట్టాం కాబట్టి మీకు ఇస్తున్నాం అన్న భావన ఉంటుంది. మీరు అన్యాయమైపోతున్నారు కాబట్టి ఇస్తున్నాం అని ఉంటుంది. 2001లో ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాంచల్ను విడదీసిన తరువాత ఆ రాష్ట్రానికి రాజధాని లేదన్న ఉద్దేశంతో కొత్త రాష్ట్రమైన దానికి ప్రత్యేక హోదా ఇచ్చింది బీజేపీ. మరి ఏపీ విభజనలో ఈ న్యాయం ఎందుకు పాటించలేదని కాంగ్రెస్ ను నిలదీసిన అదే బీజేపీ ఇప్పుడు నోరెత్తడం లేదు. నిజానికి విభజనతో ఏపీ అనాథగా మారింది. రాజధాని లేక, ఆదాయం లేక, పరిశ్రమలు రాక 3 ఏళ్లుగా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇటు తమ కష్టాలు కళ్ల ముందే కనిపిస్తున్నాయి. అదే సమయంలో వర్తమానంలో ఈ హోదా అనుభవిస్తున్న రాష్ట్రాలు ఏ రీతిలో ముందుకెళ్తున్నాయన్నది కూడా ఇక్కడ ప్రజల మనసుల్ని తొలిచేస్తూనే ఉన్నాయి. పోనీ గడిచిన 3 ఏళ్లలో భారీగా కంపెనీలు తరలివచ్చి భారీగా ఉద్యోగ కల్పన జరిగి ఉన్నా హోదా మీద దృష్టి మళ్లేది. ప్రజల దృష్టిలో మాత్రం తమ పరిస్థితి రాష్ట్ర విభజన సమయంలో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అందుకే ఎప్పటికైనా హోదాతోనే తమ బతుకులు బాగుపడతాయని భావిస్తున్నారు. ఈ విషయం రాజకీయ పార్టీలకు తెలియంది కాదు. అందుకే ప్రతిపక్షాలు ఇప్పటి నుంచే ప్రత్యేక హోదా అంశంతో ప్రజల ముందుకు వెళుతున్నాయి. ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ హోదా కోసం దీక్షబాటులో అడుగులేస్తూనే ఉంది. ఛాన్స్ దొరికినప్పుడల్లా రాష్ట్ర ప్రభుత్వాన్ని హోదా అంశంలో ఇరకాటంలో పెడుతూనే ఉంది. ఇక రాష్ట్రాన్ని అడ్డగోలుగా ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యేక హోదా అంశాన్ని బేస్ చేసుకుని ముందుకెళుతోందంటే ఈ హోదా అంశం ప్రజల్లో ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రతిపక్షాలు కూడా దీని మీద ఇప్పటి నుంచి సీరియస్ గా ముందుకెళితేనే మంచిది. అంతే తప్ప ఏదో అమావాస్యకు పౌర్ణమికి రోడ్డు మీదకొచ్చి హోదా హోదా అంటూ గగ్గోలు పెట్టడం, ఓ పెద్ద నాయకుడు ఢిల్లీ నుంచి వస్తే అతడిని ముందు పెట్టి తొడలు కొట్టుకోవటం కాదు. సమష్టిగా చిత్తశుద్ధితో హోదా మీద పోరాటం చెయ్యాలి. ప్రజల సెంటిమెంట్ కోసం పోరాడిన ఏ పార్టీకైనా అధికారం దక్కుతుందన్నది చరిత్రలో ఎన్నోసార్లు రుజువైంది. మరి ఈ సూత్రాన్ని నమ్మైనా ప్రతిపక్ష పార్టీల్లో చిత్తశుద్ధి రావాలి.
తప్పకుండా ఇది ప్రత్యేక హోదా అనేది తప్పకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వమైన కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, వాళ్ళు తప్పకుండా అమలు చేయాల్సినటువంటి సందర్భం ఇది. ఎందుకంటే 22 కోట్లు ఉన్నటువంటి యూపీని కానీ 11 కోట్లు ఉన్నటువంటి మహారాష్ట్రను కానీ విభజించకుండా కేవలము 8-9 కోట్ల జనాభా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ను మాత్రమే విభజించేటప్పుడు కూడా 2 ప్రాంతాలని సమభావంతో చేయాలి. కానీ రాజధానిలో 76% ఆదాయం హైదరాబాద్ నుంచి వస్తుంటే మొత్తం కేంద్రం పరిశ్రమలు అనేకమైన వాణిజ్య వనరులు ఇతర పన్నులన్నీ కూడా హైదరాబాద్లో వస్తుంటే ఏమీ లేనటువంటి భూభాగాన్ని పాండవులు కదా అరణ్యవాసానికి పొమ్మన్నట్లుగా ఆ రోజున ఈ విభజన చేశారు. ఇప్పటికీ హోదా మీద అధికార పార్టీలు నోరెత్తకపోయినా రాబోయే ఎన్నికల్లో ప్రజలకు సమాధానం చెప్పక తప్పదు. ఒకవేళ అప్పుడు కూడా ప్రత్యేక హోదా అంశాన్ని తమ అజెండాలో పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పుడు హోదా వద్దు, ప్యాకేజీ ఏమొద్దు అన్న అధికార పార్టీ టీడీపీ రాబోయే ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగితే హోదా అంశాన్ని ఎత్తుకోకుండా ఎన్నికల్లో ముందుకెళ్లే పరిస్థితి లేదు. హోదా విషయంలో కేంద్రం మోసం చేసిందని విమర్శించక తప్పదు. అదే పరిస్థితిలో బీజేపీ కూడా హోదా విషయాన్నే అజెండాగా చేసుకుని ముందుకెళ్తుంది. హోదా వద్దన్నది రాష్ట్ర ప్రభుత్వమే అని విమర్శలు చేసి తమను ఎన్నుకుంటే హోదా ఇస్తామని మభ్యపెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రాబోయే ఎన్నికల్లో హోదాయే ప్రధానం కాబోతోంది. ఏ పొలిటికల్ పార్టీ అయినా హోదా గురించి మాట్లాడాల్సిందే. ప్రత్యేక హోదాను కాదంటే ఏ పార్టీకైనా ముప్పు తప్పదు. 3 ఏళ్లు గడిచినా 4 ఏళ్లు గడిచినా ఎన్నేళ్లు గడిచినా హోదా మీద ప్రజల ఆశలు, ప్రజల సెంటిమెంట్ సజీవంగానే ఉంటాయి. అదే ఎమోషన్ హోదా వచ్చే వరకు క్యారీ అవుతుంది. హోదా అన్నది ఓ ముగిసిన అధ్యాయం అని అనుకుంటే అది వాళ్ళ తప్పిదమే అవుతుంది. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.